మహిళలకు ఇచ్చినట్టుగా ఆర్టీసీ ఫ్రీ బస్ పాసు జర్నలిస్టులకు కూడా ఇవ్వాలని చెప్పి మేము ఈరోజు కోరుతున్నాము. డిపో మేనేజర్ గారికి మేము మెమరాన్ని ఇవ్వడానికి ఇచ్చాము. రెండవది ఏంటంటే, మేము గత కొన్ని సంవత్సరాల నుండి ప్రజలకు, ప్రభుత్వాలకు, అధికారులకు వారధిగా ఉంటూ మా సేవలను అందిస్తున్న మాకు 1/3 పేరుతోటి మాత్రము పాసులు ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ అది 1/3కు చెందట్లేదు, 50% మాత్రమే చెందుతుంది. ఆ 50% కాకుండా పూర్తి స్థాయిలో మాకు కూడా బస్ పాసును ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాము. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు సిద్దిపేట అసిస్టెంట్ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ జర్నలిస్టుల శ్రేయస్సు కోసం, బాగు కోసం, సంక్షేమం కోసం ప్రతి జర్నలిస్ట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సులలో ఫ్రీ బస్ పాసు అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల మేరకు ఈరోజు సిద్దిపేట డిపో అసిస్టెంట్ మేయర్ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. వాస్తవానికి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ నిత్యం సేవ చేస్తున్నటువంటి జర్నలిస్టులను అణగదొక్కడానికో లేక వారి బాగోగులు చూడకపోవడము ప్రభుత్వం పద్ధతి కాదు. జర్నలిస్టులకు కూడా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అందజేస్తూ వారిని కూడా అన్ని రంగాల్లో ఆదుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాము. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు అందజేస్తున్న విధంగా జర్నలిస్టులకు అందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని కోరుతూ ఈరోజు మేము మా టీడబ్ల్యూజేఎఫ్ తరఫున కోరుతున్నాము.